హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై వెయిటింగ్స్. ఈ రోజు మేము టూర్ కి బయటికి వెళ్తున్నాము, వాటర్ ఫాల్స్ కి. కాకపోతే అది కొంగల వాటర్ ఫాల్స్ అయ్యేది తెలియదు, వాటర్ ఫాల్స్ అయ్యేది తెలియదు. ఇక్కడైతే కార్ అయితే పార్క్ చేసుకొని టిఫిన్ చేయడానికి అయితే వచ్చినాము. టిఫిన్ అయితే మేము ఎప్పటికీ పోయేటప్పుడు ఇనే ఇస్తాం, లక్ష్మీ నరసింహ హోటల్. ఇది ఎక్కడంటే పరకాల స్టార్టింగ్ ఉన్నాయి. సో ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే వచ్చినాం. టిఫిన్ అయితే చేసినాక సార్ టిఫిన్ చూపి అమ్మ దీనికేనా, అది ఇడ్లీకేనా? ఇప్పుడు పప్పు అయితే పూరి పప్పు అయితే బాగానే ఉంటుంది. మా తర్వాత రెండు తిండి తెచ్చుకుంటాడు. సాంబార్తో ఇడ్లీ తింటాను చూడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చికెన్ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇప్పుడు చికెన్ ఎక్కడ అంటే ఇక్కడ మన పరకాలనే కానీ స్నేహ చికెన్ సెంటర్ అనే ఇల్లునే చికెన్ తీసుకుందాం చూస్తాను. ఎంత ఒక కిలో ఆడు దొరుకుతాయి కానీ ఆడు పోయినాక బాగా రేట్లు ఉంటాయి మళ్ళీ, అందుకే ఈయన తీసుకుంటాడు. అట్లా చికెన్ అయితే తక్కువ ప్రైస్, ఇక తక్కువ ప్రైస్ అయితేనే తీసుకున్నాం. చెప్పినావు ఆడ చికెన్ చెప్పిన తీసుకున్నా ఇళ్ళకు 210 కేజీన్నర అయితే తీసుకుంటున్నాం ఇప్పుడైతే. మా డ్రైవర్ వీళ్ళ ఫ్రెండ్స్ నేను కూడా అది కామెడీ అవుతుంది మా పిల్లలకి హిందీ రాదు, అట్లా మేనేజ్ చేస్తాను వచ్చిన చూడ చూడ తు కూడా మరో భయ్యా అంటే చిన్న చిన్నగా పీసులు కొట్టు అన్నాడు. సో ఇప్పుడు చికెన్ అయితే కొట్టిస్తాను కేజీన్నర, ఒక కేజీకి 210. సో ఒకటి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు పరగలకి తప్పం కదా, ఆల్రెడీ కొట్టిస్తాం. ఆల్రెడీ కేజీ మా ఫ్రెండ్స్ వాళ్ళకు హాఫ్ కేజీ ఒక్కనికే, నాకు ఒక్కనికే ఆల్రెడీ ఒక్కరికి హాఫ్ కేజీ. మేము ఆల్రెడీ చెప్పాలంటే చికెన్ కి ఇక్కడ పరకాలని ఉంటది, ఇక్కడ ఎందుకు తీసుకున్నాం, అటు పోతే రేట్ ఎక్కువ అవుతుంది, ఎక్కడ ఉంటే ఇక్కడనే తీసుకొని పోర్రి. చిన్న 50 రూపాయలు ఎక్కువ అయితేనే ఇక్కడ తీసుకొని పోతాను ఫ్రెండ్స్. మేము తీసుకున్నది ఓన్లీ 3 మెంబర్స్ కే, కాకపోతే కొంచెం డబ్బులు లేక సెట్ చేసుకున్నాం. మీకు కూడా ఉన్నది, కాకపోతే చిన్న చదువుకొని తినాలి, తింటే 5గురికి అవుతుంది. మేము తీసుకునేది 3గురికే అవుతుంది, కాకపోతే 5గురు చదువుకొని తింటాం. ఎవ్రీడే ఎంజాయ్, డెత్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్. ఎంజాయ్ చేయండి, టూర్స్ మీరు కూడా వెళ్ళండి అందరూ. జీవితం చాలా చిన్నది, అన్ని చూడాలి, అన్ని తిరగాలి, అన్ని అనుభవించాలి కష్టంతో పాటు. సో ఇంకా ముందు పోయిన తర్వాత మా ఇంకా చాలా ఉన్నాయి, ముందు పోయిన తర్వాత అక్కడ చూపిస్తా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం పోతా అంటే ఇక్కడ జంగలపల్లి, ఇక్కడ మధ్యలో వాటర్ కోసం అయితే ఆగడం. ఇక్కడ వాటర్ తీసుకొని పోవాలి, ఎందుకంటే మనం ఉన్నప్పుడే వాటర్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. మధ్యలో అయితే తాగినాం, ఇక్కడ ఆగి వాటర్ అయితే తీసుకుంటాను. మరి క్యాన్కి ఎంత ఉంటుందో తెలియదు. ఇక వాటర్ క్యాన్ రెండుకి ఇస్తాడు, మళ్ళా మనం పోయి తీసుకొని వాడుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ తెచ్చుకోవాలి. మధ్యలో అడ్వాన్స్ డబ్బులు ఇవ్వాలి, ఛార్జ్ పడుతుంది. ఇక ఎంత వస్తాయి బ్రో? ఒక 50 రూపీస్. రెడ్ కలర్ క్యాన్, రెడ్ తీసుకో. రెడ్ కలర్ క్యాన్ మనకి ఇస్తారు. క్యాన్ గురించి మరి అవునవును. వాటర్ క్యాన్ దగ్గరికి వచ్చిన వాటర్ క్యాన్ తీసుకుంటాను. దారా నవ్వుతావు తమ్ముడు, 630 రూపీస్ పెట్టి క్యాన్ ఆల్రెడీ తీసుకున్నాం. జంగాలపల్లి శివరామ వాటర్ ప్లాంట్ దగ్గర అయితే మన ఆయన ఎవరు టూర్కి వచ్చినా కానీ ఇక్కడ అన్న దగ్గర క్యాన్ తీసుకొని పోవచ్చు, మధ్యలో ఛార్జ్ పెడతాది అంతే. అన్న నైట్ ఓన్ హౌస్ ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అన్న ఎనీ టైం మాకు లేట్ గా ఇచ్చినాము ఇక్కడ. అవును ఉన్నాడు, టైం అంటే ఎప్పుడు ఎనీ టైం ఉంటుంది కావచ్చు అన్న, ఎనీ టైం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడికి అయితే వచ్చినాం మనం. ఇక్కడ ఏంటంటే ఒక 200 పెట్టి అరటి పనులు అయితే తీసుకుందాం అని వచ్చినాం. అరటి పనులు అయితే మనకు కాదు, అరటి పనులు అయితే మనం టూర్కి ఎవరైనా కానీ మర్చిపోవద్దు. మనం పోతుంటే అయితే ఆ కోతులు అయితే కనబడతాయి. వన్యప్రాణులను కాపాడుకోవాలని అంటారు. వన్యప్రాణులను మనం అన్నీ కాపాడకపోయినా మన కళ్ళకు కనబడేటైతే కోతులను మరీ చూస్తున్నట్టయితే పోకుండా 200 పెట్టి అరటి పనులు అయితే తీసుకొని మనకి ఎంతో కొంత ఆకలి అయితే తీర్చచ్చు, పూర్తి స్థాయిలో అయితే కాకుండా. సో మేమైతే 200 పెట్టి తీసుకుంటాను, కానీ మీరు అట్లా కాదు, ఎవరు దోసినంత అంత ఎంత అయితే అంత. అవి కూరగాయలు కావచ్చు, టమాటాలు కావచ్చు, ఏదైనా కానీ అట్టి అయితే పోకూరు ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే తీసుకుని అయితే అయిపోయింది.
ఇక అదన్నమాట, ఎవరు మర్చిపోకూరు ఫ్రెండ్స్. సో మొత్తానికి 30 పనులు అయితే తీసుకుంటే అయిపోతుంది, మోటార్ అని తీసుకుంటా అంటాను అద్రా అని చెప్పిన. సో ఇక్కడ అంజన్ ఏం చెప్తాడంటే మీరు కూడా మర్చిపోవద్దు, పోయే ముందు ఒక 200 కానీ కూడా మనకు 30 పనులు వస్తాయి. 200 కాదు, మీరు దోచినంత సాయం చేయరు, కూతురికి ఎంతో కొంత ఆకలి తీరుతుంది ప్లీజ్ అని చెప్పాను అంటాడు అంజన్న. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అది ఒక్కటే అందుకుంటా ఆగురా, ఒక్కటే అనుకుంటా. ఇంకోటి ముందు మరి మధ్యలో అయితే మనం ఆగినాం. ఇది తాడువే మధ్యలో అక్కడ ఇక్కడ అడవులు ఉన్నాయి. ఇది ఏటూరు నారాయణ రూట్ ఇది. సో మన మధ్యలో వచ్చి ఇక్కడ ఆగినాం. ఇది ఎట్లా అంటే ఇక్కడ నుంచి లెక్క ఒక 15 కిలోమీటర్ల వరకు అడవి ప్రాంతాలు ఉంటూనే ఉంటాయి అన్నట్టు, మొత్తం పచ్చదనం, పచ్చ మధ్య కోతులు ఉంటాయి. ఆ కోతులకు కూడా మేము అప్పుడు అరటిపళ్ళు తీసుకుంటా అని చెప్పినా కదా, అరటిపళ్ళు కూడా వేసిన. ఇక వీడే వేసిండు, నువ్వే అరేంజ్ ఆల్రెడీ. కానీ ఇప్పుడు మనం పోయేది అసలు ఎక్కడికి మావా? మనం పోయేదే ఇప్పుడు ముత్యంధర వాటర్ ఫాల్స్ కి రూట్ ఇదే. ఇట్లా ఇంకా మనం ఇంకా ఇది అడవి ప్రాంతాలు దాటి ఇంకా కాలేదు. ఇప్పుడు ఇంకా ఎన్ని కిలోమీటర్ల దాకా పోవాలి మనం? అసలు నీకు ఐడియా ఉన్నదా లేకపోతే అంజా పోడేనా? లేదు, క్యాబ్ పెట్టుకొని పోవాలి. కొంచెం దూరం అయితే ఐడియా ఉన్నది కానీ ఇంకా పూర్తి స్థాయిలో అయితే లేదు. అది క్యాబ్ పెట్టుకొని పోవాలి. ఇంకా నుంచి సీదా ముందరికి పోవాలి, సీదా వెళ్ళిపోవాలి ముందుకే. సరే, మనము ఇంకొక 50 కిలోమీటర్స్ దాకా పోవాలా? 50-60 వరకు వస్తుంది మా. సరే, ఓకే ఫ్రెండ్స్. అయిపోగా మంచి చేస్తాడు నాగర్ ఇంటికన్నా. రాజాడు కొందాం అంటాను కానీ మన దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, మా కెమెరామెన్ ఎవరిదాకా మన ఈ వీడియో మొత్తం తీసింది అయితే ఇతనే, పేరు వీరస్వామి. తెలియదు మరి, అది చెప్తాను, తెలియదే చెప్తాను. వీరస్వామి ఇతని పేరు. ముద్దుగా మనం అనే పేరు ఏంటి చెప్పు మామా? ఇతను మన ముద్దుగా అనే పేరు అయితే కరీర్సా అంటాం. నేను అనుకుంటాను అసలు ఇంకా వర్షం పడితే మంచిగా ఉంటది కావచ్చు అనుకుంటాను, కానీ వర్షం పడితే మాత్రం సూపర్ థ్రిల్ ఉంటది. ఇక అయితే ఇక్కడ పులులు తిరుగుతాయి ప్రాంతాలలో. అయితే ఒక్క పులు వస్తాను కానీ పులు అయితే వస్తలేదు, ఎందుకంటే మేము వచ్చిన కాబట్టి పులు కావచ్చు. బస్ వస్తుంది చూసుకోరే, అక్కడికి పెట్టి తాగిండు. పాత విషయాలు బయట పెడుతుండే మావుడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే చూసిరు కదా అడవి, ఇక్కడ ఎక్కడ పులి వచ్చేది అయితే తెలియదు. మావాడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ పుల్లు అయితే రావు దరిదాపు. ఆల్రెడీ పులి నేనేరా, అదే పులి నేనేరా మామ. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం పోవాలి, మధ్యలో ఫొటోస్ తీసుకోవడానికి అట్లా టైం పాస్ కోసం ఒక 5 minutes ఫోటోస్ కోసం ఏంటిది వాతావరణాన్ని ఆస్వాదిస్తాం అన్నట్టు. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 50 to 60 కిలోమీటర్లు ఉంటుందని మామూలు చెప్పింది. మేము కూడా ఎప్పుడు పోలే, ఫస్ట్ టైం. ఈ ప్రకృతి అందాలను మనం ఆస్వాదిస్తాం. ఈ చెట్టు, ఇలాంటి చెట్లను పెట్టాలి, ఆక్సిజన్ మనం పీరవాలి. మేము ముత్యంధరకు పోదాం అని అనుకున్నాం, కాకపోతే అక్కడ ముందుకు పోయి ముత్యంధర చూస్తే అక్కడ క్లోజ్ చేసి ఉన్నదట, పోనీతలే చెక్ పోస్ట్ కాడ. అది పోకపోయి ఇక్కడ బుగాద వాటర్ ఫాల్స్ కాడికి వచ్చినాం. ఒకసారి గేట్ దగ్గర ఉన్నాం ఆల్రెడీ, ఒకసారి లోపలికి పోదాం దా. చారే మామా, ఆల్రెడీ గేట్ దాటేసినావుగా, ఎప్పుడు వచ్చినావు? యాక్చువల్లీ చెప్పాలంటే మీకు నేను కొంగల వాటర్ ఫాల్స్ అని చెప్పిన, తర్వాత ముత్యంధర వాటర్ ఫాల్స్ అని చెప్పిన. సో అవి ఏంటంటే గవర్నమెంట్ సర్టిఫైడ్ అయ్యి కాకపోవడం వల్ల అటు పోనీయకపోవడం అనేది జరిగింది, అటు రూట్ మూసేసారు. సో ఇక్కడ దగ్గర మనకు బుగాద వాటర్ ఫాల్స్ ఉన్నది, ఈడికి వచ్చేసినాం. సారీ ఫ్రెండ్స్, అసలు అది చూపెట్టలేకపోయినా. బుగాద వాటర్ ఫాల్స్ అయినా మీకు చూపెడదాం వచ్చిన. చూడండి, ఇదే వే. ఇక్కడి నుంచి అయితే మనకు గేట్ కాన్సల్ అయితే 1 కిలోమీటర్ అయితే నడవాలి. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనకి ఎంట్రెన్స్ ఏది ఉంటుంది ఒకసారి చూంచు, రాదు అటు చూంచు, ఒకసారి అది చూపెట్టు, గిట్ట పెట్ట. ఎంట్రెన్స్ అయితే ఇట్లా ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఎక్కి కూడా మనం కొంచెం టైం పాస్ చేయొచ్చు. పులి కూడా ఉంటాయి ఇక్కడ పులి అంటే ఉండే అవకాశాలు ఉంటాయి, బట్ మనం ఉంటాం కాబట్టి ఇక్కడికి రావు, మన మనుషులు మెదులుతాం కాబట్టి. ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి ఆల్రెడీ వచ్చేసి, వాటర్ ఫాల్స్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసిన. ఇక్కడ పబ్లిక్ కూడా ఉన్నది, మనకు సెక్యూర్ కూడా ఉన్నది కాబట్టి మనం ఇక్కడ దగ్గర వచ్చినాం. పులులు ఉండే అవకాశం ఉన్నది, బట్ మనకు గవర్నమెంట్ కూడా సెక్యూర్ గా ఇచ్చింది. టెన్షన్ అవి ఇట్లా అన్నీ వేసింది సైడ్ మొత్తం. దీని పార్కింగ్ ఇట్లా మనం నడుచుకుంటూ రావడమేనా, నా బైక్ ఇట్లా తీసుకొచ్చుకోవచ్చా? దీని పార్కింగ్ ఓన్లీ బైక్లు మాత్రమే వస్తాయి, కార్ బయట పెట్టుకోవాలి. కార్కి ఒక్క కార్కు అంటే మామూలుగా కార్కి అయితే 50 రూపాయలు, ఒక్కడికైతే 30 రూపాయలు. సో దగ్గరికి అయితే వచ్చేసినాం.
ఎంట్రెన్స్ కాడికి వచ్చినాం. ఎంట్రెన్స్ అయిపోయింది కదా, ఒక 500 మీటర్స్ ఉంటా అని చెప్పినాం కదా ఫ్రెండ్స్. ఒక్కసారి అటు చూపించు మామ. ఆల్రెడీ గుగల వాటర్ ఫాల్స్ కాడికి వచ్చినాం. ఆ వాటర్ అనేది అట్లా రావడం జరుగుతుంది ఆల్రెడీ. ఇంకా వాటర్ ఫ్లో వర్షం కానీ ఎక్కువ అయితే మాత్రం ఇంకా ఎక్కువ వస్తాయి. ఎప్పుడైనా మీరు ఎంజాయ్ చేయడానికి మాత్రం గుగల వాటర్ ఫాల్స్ రాడి బాగుంటది ఫ్రెండ్స్. ఇది వాటర్ ఫాల్స్. ఇక్కడ అయితే చూసిరుగా ఇక్కడ నుంచి ఎట్లుంటుందో. మామూలుగా పైనుంచి మంచిగా ఇట్లా వాటర్ అనేది వస్తాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు అది ఒకసారి చూపెట్టు. ఆ స్టోరేజ్ ఏమంటే అక్కడ మనం దిగవచ్చు అల్లకెళ్ళి. మామ ఇప్పుడు మనం డైరెక్ట్ అలా పోయి ఇట్లా కొట్టచ్చా లేకపోతే అల్ల పోనీ రాదు, ఆల్రెడీ పెన్షన్ వేసిరు అటు ఉన్నది కదా, అటు పోయి దిగి మనం ఆ నీళ్ళలో మనం హ్యాపీగా ఆడుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే ఇదైతే దాటరాదు, పెన్షన్ అనేది దాటరాదు. ఆల్రెడీ గవర్నమెంట్ అక్కడ పెట్టేసింది. సో ఇంకా కొంచెం ముంగట చూపెడతాం ఫ్రెండ్స్. ఇక్కడికి అయితే వచ్చేసినాం. ఆల్రెడీ ఒకసారి మంచిగా దగ్గర చూపెట్టి మన వాళ్ళకు అట్లా దగ్గర ఉండి ఫోటోలు అయితే తీసుకుంటారు. చాలా ఎంజాయ్ చేస్తారు. గర్ల్స్ వస్తారు, బాయ్స్ వస్తారు, చాలా ఫ్యామిలీస్ కూడా వస్తాయి ఇక్కడికి. బాగుంటది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే సేఫ్టీ అన్నట్టు, అటు బయటకు అటు పోనీరు. ఎందుకంటే ఆల్రెడీ ఎవరొకరు అడ్డం పడతారు కావచ్చు అని చెప్పేసి. వాటర్ ఫాల్స్ ఖచ్చితం కదా, ఎవరైనా మన ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా రావడానికి దీనికి ఏమైనా టైమింగ్స్ ఉన్నాయా? టైమింగ్స్ మార్నింగ్ 10 నుంచి వెళ్ళి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఈవినింగ్ 6 వరకు. ఈ మధ్య మాత్రమే రావాలి మనం. రావాలి క్లోజ్ కదా, తర్వాత క్లోజ్. సండే కింద ఏమైనా క్లోజ్ ఉంటుందా? సండే కూడా తీస్తారు. ఓకే. ఎవ్రీడే ఎంజాయ్, డెత్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. ముఖం కడుక్కున్నాం. భోగాద్రి అని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పైన అక్కడ ఉన్నది. ఆ పైన కూడా టెంపుల్ ఉన్నది, మంచిగా ఉన్నాయి అక్కడ. పైకి కూడా వేసినాం మేము ఆల్రెడీ. మొక్కుకొని రావచ్చు. మనకి దేవస్థానానికి వచ్చినప్పుడు దర్శనం కూడా చేసుకోవచ్చా? దర్శనం అంటే కష్టం, పోయి దేవుని అయితే చూసుకొని మొక్కుకొని రావచ్చు అంతే. ఇంకా ఇప్పుడు మనం కొద్దిసేపు ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేయాలి మనం కూడా, దిగాలి. ఒక 10 మినిట్స్ మనం ఎంజాయ్ చేసి వెళ్ళాలి. ఎంత ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మనం ఇప్పుడు ఇక్కడ కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఎంజాయ్ చేయడానికి వచ్చినాం. మనం మునగాలి. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ ఆడ మునుగుతారు. చూపి ఒకసారి మామ. అక్కడ వైట్ కలర్ షర్ట్ అయినా మన ఆయనే నేను మునుగుతున్నా మామ. ఇది ఎవరు వచ్చినా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మీరు ఎంజాయ్ మీ ఇష్టం అదే చెప్పేది. బాయ్ బాయ్ మామా. ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ మునిగి తేలి మంచిగా సంతోషంగా హ్యాపీగా అయితే మేము గడిపినాం ఈ రోజు. ఆల్రెడీ అయిపోయింది, పబ్లిక్ కూడా ఎటో వెళ్ళిపోయారు ఇంటికి. సో వాటర్ ఫాల్స్, ఇక్కడ బోర వాటర్ ఫాల్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా కానీ వచ్చినప్పుడు వీకెండ్ లో మాత్రం రండి. శనివారం ఆదివారం ఫుల్ పబ్లిక్ ఉంటారట. మేము శుక్రవారం వచ్చినాం కానీ కొంచెం అంటే కూడా కొంచెం అంతా తినాలి ఫ్రెండ్స్. అది కూడా మేము చూపిస్తాం. పొద్దున్న నుంచి తినలే కదా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఒకసారి వంట మన ఛానల్ మైవే థింగ్స్ మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జాగ్రత్తగా ఇక్కడ మళ్ళా ఏదన్నా ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి. రిస్క్ చేయదు, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. అందరూ రండి. అందరికి మనం పొద్దుగాల నుంచి అన్నం తినలే కదా. మనకు వంట ప్రోగ్రామ్ అయితే ఉన్నది. కొంచెం వండుకొని తిని వెళ్ళిపోవాలి. అది కూడా మన వాళ్ళకి చూపెడదాం. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు ఇక్కడైతే వంట కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఎక్కడంటే లక్నవరం పోయే తువ్వలకు ఒకసారి మధ్యలో అయినాం. ఇక వంట అనేసరికి ఈ టైం అయిపోయింది. ఇప్పుడైతే వంట అయితే అయిపోయింది. ఇక తిని అయితే బయలుదేరుతాం. చాలా లేట్ అయింది ఇప్పటికే. ఓకే ఫ్రెండ్స్, ఇక తిని అయితే బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఇక ఇంతటితో అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.